వెల్కమ్ టు ఎంఎన్వి టీవీ. పుష్ప 2 షూటింగ్తో బిజీగా గడుపుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి దుబాయ్లో అడుగుపెట్టారు. అయితే షూటింగ్ కోసం కాదు, దుబాయ్లో మేడమ్ టూసాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కానున్నారు. పుష్ప చిత్రంతో పానిండియా స్థాయిలో గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న తరువాత మరో విశేష గౌరవాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా భావించే మేడమ్ టూసాడ్స్ మ్యూజియంలో మన అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మార్చి 28వ తేదీన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికోసం అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి దుబాయ్ చేరుకున్నారు. మార్చి 28 రాత్రి 8 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే మేడమ్ టూసాడ్స్ మ్యూజియంలో ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అవి లండన్ మ్యూజియంలో ఉన్నాయి. అల్లు అర్జున్ విగ్రహం మాత్రం దుబాయ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు సౌత్ ఇండియాకు చెందిన నటుల విగ్రహాలకు చోటు దక్కలేదు. మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తుండటం విశేషం. దీంతో దక్షిణాది తొలి హీరోగా బన్నీ రికార్డ్ సెట్ చేశాడు. అంతేకాకుండా దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న తొలి తెలుగు స్టార్ కూడా ఆయన కావడం విశేషం. సింగపూర్, లండన్, దుబాయ్ ఇలా పలు చోట్ల మ్యూజియానికి సంబంధించిన శాఖలు ఉన్నాయి. దుబాయ్ మ్యూజియంలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, రణబీర్ కపూర్ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ చేరనున్నారు. Please subscribe my YouTube channel.